హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం మరొక జిల్లా నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నింటినీ కూడా కాంట్రాక్ట్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులు సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ మెంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా ఎప్పటికప్పుడు లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఒక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటి ఒక పోస్ట్ని, మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ అనేటువంటి ఉద్యోగం మరొక పోస్ట్ని, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ అనేటువంటి ఉద్యోగాన్ని మరొక పోస్ట్ని, 3 రకాల ఉద్యోగాలని ఒక్కొక్క పోస్ట్ చొప్పున 3 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అలానే ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి పోస్ట్కి వచ్చేసి శాలరీ 19,000 రూపాయలకు మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీతో పాటుగా డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ లేదా ఐటీ లేదా అలాగే 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఇక మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్కు సంబంధించి 13,000 రూపాయలకు శాలరీ మెన్షన్ చేశారు. వీరు చదువు వచ్చిన వారు అయ్యండి, హై స్కూల్ కనుక అంటే 10th క్లాస్ కనుక సర్టిఫికేట్ ఉన్నట్లయితే వీరికి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే చదువు ఉన్నా కూడా రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక థర్డ్ వన్ వచ్చేసి సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 15,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి రిలవెంట్ ఫీల్డ్లో 2 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. సో మిలిటరీలో రిటైర్డ్ అయిన అభ్యర్థులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విధంగా ఈ నోటిఫికేషన్లో 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. ఇక అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లికేషన్ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో మరి ఆ అప్లికేషన్ ఫార్మాట్ని ఫిల్ చేసిన తర్వాత చూపించిన విధంగా అప్లికేషన్ని అన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేసుకోవాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అన్ని కూడా అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మార్క్ లిస్ట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్యూటర్స్, స్టడీ సర్టిఫికేట్స్ అప్ టు 10th క్లాస్ వరకు అన్ని సర్టిఫికేట్స్ కూడా అటెస్టేషన్ చేయించి అప్లికేషన్తో పాటుగా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్ వెళ్ళి బై హ్యాండ్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అడ్రస్ కనుక మనం చూసినట్లయితే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ CW అలాగే ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అనేటువంటి ఆఫీసులో పల్నాడు డిస్టిక్లో ఈ అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే 19/2/2026 నుంచి 26/2/2026 వరకు కూడా అప్లికేషన్స్ మనం సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అడ్రస్ మరో చూద్దాం. DW అండ్ CW అండ్ EO ఆఫీస్ వచ్చేసి నర్సాపేటలో ఉన్నటువంటి పల్నాడు డిస్టిక్లో నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ని 26వ తారీఖు సాయంత్రం 5 గంటల్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక క్లియర్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, నర్సాపేట, పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్లు ఇచ్చేశారు. సో నర్సాపేటలో ఉన్నటువంటి 1 స్టాప్ సెంటర్ల యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్ని కూడా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 25 నుంచి 42 years వరకు మెన్షన్ చేశారు. అన్ని కేటగిరీ అభ్యర్థులకు కూడా ఈ యొక్క పోస్ట్ సంబంధించి అప్లికేషన్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. సో మరి మీకు కనుక ఈ క్వాలిఫికేషన్స్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాను. ఇటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాగ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.